నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలి నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా దాకా ఇప్పుడు ఈ గ్రామం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు తిరగబడ్డారు. కారపొళ్ళు తీసుకొని, చీపిరి కట్టలు తీసుకొని ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళకు జరుగుతున్న అత్యాచారాల మీద, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ నేతల మీద ఉగ్రరూపం చూపిస్తున్నారు అని. అయితే ఈ సందేశ్ ఖలి గ్రామానికి సంబంధించి మహిళలు రోడ్డెక్కడం వెనుక చాలా పెద్ద కథ ఉంది. దీనికంటే ముందే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి అతి పెద్ద రేషన్ కుంభకోణం బయటపడింది. ఎంత పెద్దది అని అంటే, ఈ గ్రామంలో ఒక టీఎంసీ మండల అధ్యక్షుడే 9,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేంత. అంతేకాదు, ఈ గ్రామం పశ్చిమ బెంగాల్ని మొత్తం కూడా కుదిపేస్తోంది. అసలు ఎంత ఘోరము అనంటే, ఈ రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి వెళ్ళిన ఈడీ అధికారుల మీద దాడి చేస్తే ఈ రోజు కూడా వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ అప్పుడెప్పుడు కూడా వార్తల్లో ఇంత పెద్దగా నిలవని ఈ గ్రామం పేరు ఈ రోజు మహిళలు తిరగబట్టంతో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా స్థానం సంపాదించుకుంది. అసలు ఈ సందేశ్ ఖలి ఎక్కడుంది? దీని చుట్టూ పరిస్థితులు ఏంటి? సడన్ గా వార్తల్లోకి ఎందుకు వచ్చింది? మహిళలు ఎందుకు తిరగబడ్డారు? పూర్తి వివరాలను నేను ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. సందేశ్ ఖలి అనేది బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏరియాలో ఉంటది. ఒకవైపు ద్వీపాలు, అలాగే మరొక వైపు సుందర్బన్స్ అభయారణ్యాల మధ్యలో ఉంటుంది. ఈ సందేశ్ ఖలికి వెళ్ళాలంటే పడవల మార్గంలోనే వెళ్ళాలి. అలా బార్డర్లో ఉండే ఒక విలేజ్ ఇది. ఇక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎంత ఎక్కువగా ఉంటారు అంటే 1981 జనాభా లెక్కల ప్రకారం ఈ సందేశ్ ఖలిలో 80% గిరిజనులు ఉంటే ప్రస్తుతం అక్కడ 10% గిరిజనులు కూడా లేరు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ముస్లిమ్స్ పెరిగిపోయి అక్కడ హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. ఆలోచించండి, ఆ గ్రామం పరిస్థితి ఎలా ఉంది, పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందని. 1981, 91, 2001, 2011, 2021 42 సంవత్సరాలలో 80% ఉన్న గిరిజనులు 10% కంటే తక్కువగా పడిపోయి ముస్లింలు మెజారిటీగా మారి హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. అంతగా ఇక్కడ వ్యాప్తి చెందారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసవాదులు. ఇందాక నేను చెప్పాను కదా, ఇది బార్డర్లో ఉంటుంది, నదుల ద్వారా రావచ్చు, చుట్టూ అభయారణ్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టమైపోయింది చొరబాటుదారులు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైతే చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అది ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి. సిపిఎం ఉన్నప్పుడు, ఇప్పుడు టీఎంసీ, రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కమ్యూనిస్టు భావజాలం ఉన్నా, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఎవరైతే వలసదారులుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్లకు రాజకీయ లబ్ధితో పాటు ఆధిపత్యం అనేది కట్టబెట్టి కూర్చున్నారు. వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది. వాళ్ళు చేసిన ఘోరాల గురించి తెలుసుకుంటుంటే ఒక ఆడపిల్లగా లాగి వెళ్ళి కొట్టిరాలేకపోయినా నేను అనిపించింది. అంత ఘోరాలు చేశారు. వాటి గురించి కూడా నేను మీకు చెప్తా. ఇక వాళ్ళు చేసే దుర్మార్గం ఎలా ఉంటది అనంటే, ఈ సందేశ్ ఖలి అనే గ్రామానికి సంబంధించి పార్టీలు మారుతూ వచ్చాయి, కానీ వాళ్ళు చేసే దుర్మార్గపు చర్యలు మాత్రం ఏమాత్రం కూడా మారుతూ రాలేదు. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు. ఎవరైతే ఏంటి పెత్తనం చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ బలిసిన మందగా బ్రతకడానికి అన్నట్టుగా తయారైపోయారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ కి డబ్బులు ఇచ్చేది. అయితే ఆ డబ్బుల ద్వారా అంటే 26 రూపాయలకు కేజీ బియ్యం కొనాలని చెప్పింది అనుకోండి కేంద్ర ప్రభుత్వం. అట్లా 26 రూపాయలు చెల్లించి కేజీ బియ్యం కొనేటోళ్ళు. కానీ ఏం చేసేటోళ్ళు అంటే, ఈ కేజీ బియ్యంలో రేషన్ 600 గ్రాములు ఇచ్చేసి 400 గ్రాములు వీళ్ళు దాచిపెట్టుకునేటోళ్ళు. అంటే ప్రజలకు అందాల్సిన కేజీ బియ్యాన్ని ఇచ్చేటోళ్ళు కాదు. 600 గ్రాములు ఇచ్చి 400 గ్రాములు వీళ్ళు పక్కకు పెట్టుకొని వీటన్నిటిని కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయం చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని 80-20% షేర్లుగా పంచుకునేటోళ్ళు. ఆ షేరింగ్ ఎలా ఉండేది అంటే, ఈ 20% ఈ గ్రామంలో ఉన్న గ్రామ టీఎంసీ నాయకులకు వెళ్తే 80% ఎవరైతే కరప్టెడ్ అధికారులు ఉంటారో, అలాగే మిల్లర్ ఓనర్లు ఉంటారో, అప్పటికి రాజకీయ నాయకులు, మంత్రులు, వీళ్ళందరికీ ఈ 80% ఇచ్చుకుంటూ పోయేటోళ్ళు. ఇవి ఎన్ని వేల కోట్లు అనేది ఇప్పటిదాకా కూడా బయటకు రాలేదు. నాకు నేను చెప్పా కదా, సందేశ్ ఖలిలో ఒక్క చోటే 9,000 కోట్ల దోపిడీ జరిగినట్టు తెలిసిందంటే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ దోపిడీ
టీఎంసీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత జరిగింది అనేది మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. ఈ లెక్కలు ఇప్పటికీ కూడా తేల్చలేకపోయినరు. ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిందో ఈడీ ఈ కేసులో ఎంటర్ అయింది. అప్పుడు అయితే ఎప్పుడైతే గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎందుకో రేషన్ తక్కువ వస్తున్నాయనే అనుమానం రావడము, ఆ అనుమానం వచ్చి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేయడము రేషన్ తక్కువ వస్తుందని, అప్పుడు ఈ విషయం బయటపడింది. అయితే ఈ విషయం బయటపడగానే ఫస్ట్ ఏం చేసిందంటే గ్రామాల్లో ఉన్న ప్రజలను అణచివేసే ప్రయత్నం చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ ఉద్యమం అలానే సాగుతా ఇలా గుట్టు రట్టయి రోడ్డు మీద పడి కటకటాల పాలవుతారు కదా, అందుకని జనాన్ని అణచే ప్రయత్నం చేస్తే జనం ఏ మాత్రం కూడా తగ్గలేదు. తమకు జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. వాళ్ళు ఎంటర్ అయ్యి దీనికి సంబంధించి ఎంక్వైరీలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ మనందరం నవ్వుకోవాల్సిన విషయం ఒకటి చెప్తా. 2006లో కూడా కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్ నేలుతున్న సమయంలో ఇలానే రేషన్ బియ్యానికి సంబంధించి ఒక కుంభకోణం జరిగింది. అదేంటి అనంటే ఈ రేషన్ బియ్యాన్ని అక్కడున్న కమ్యూనిస్ట్ లీడర్లు తీసేసుకొని దానికి కొంత డబ్బులు పై లీడర్లకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లీడర్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎవరో ఉందో, ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రేషన్ దోపిడీకి కారణమైన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అప్పుడున్న కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అప్పుడు రేషన్ బియ్యం మీద వాళ్ళు తప్పు చేస్తున్నారని పోరాటం చేసిన మమతా బెనర్జీ ఈ రోజు ఆమె హయాంలో ఉన్న రేషన్ బియ్యానికి సంబంధించి 600, 400 చొప్పున ప్రజలకు ఇచ్చుకుంటూ మిగతా దొబ్బేసుకొని నల్లధనాన్ని కూడబెట్టుకుంటుంటే ఈమె వాటా వస్తుందనో, లేకపోతే ఈమె మంత్రులకు వాటా ఎందుతుందనో, లేకపోతే ఈమె ముఖ్యమంత్రి స్థానం పటిష్టంగా ఉంటుందనో తెలియదు కానీ నోరు మెలపకుండా కూర్చుందట. తాను చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అనే ఒక సామెత ఉంటుంది చూసిండ్రా, లెక్కన. ఇక ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ ఉంది కాబట్టి అప్పుడు చాలా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయట. మొత్తం బియ్యం పంపిణీ చేస్తుంది దీనికి సంబంధించి ఒక్కడేనట. ఆ ఒక్క అతని పేరు ఏంటంటే బాకీబుర్ రెహమాన్. అక్టోబర్ 2023లో ఇతను అరెస్ట్ చేసిండ్రు. ఎప్పుడైతే ప్రజలు బయటకు వచ్చి చేసిండ్రో ఆయన ఏం చెప్పిండు, అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే వాడు మధ్యవర్తి ఏం చేస్తాడు, మంత్ర ఆదేశాలు చేస్తేనే నేను చేసిన, నాకేం సంబంధం లేదు దీంతో అని చెప్పిండట. అప్పుడు సివిల్ సప్లై మంత్రిగా ఉన్న జ్యోతిప్రియ మల్లిక్ ఈయనను అక్టోబర్లో అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తోంది. సందేశ్ ఖని అనే గ్రామంలో టీఎంసీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఒక కార్యకర్త, మండల అధ్యక్షుడిగా ఉన్న ఒక సామాన్య కార్యకర్త షేక్ షాజహాన్ 9,000 కోట్ల రూపాయలను సంపాదించుకోగలిగాడు. ఇందులో ఒక సామాన్య మండల కార్యకర్త ఇన్ని కోట్లు సంపాదించిండు అంటే ఇంకెన్ని కోట్లు సంపాదించి ఉండాలా. ఇక దీనికి సందేశ్ ఖలీకి ముఖ్యంగా ఉన్నది ఏంటంటే నేను ఇందాక చెప్పాగా, ఇది ఒక మొత్తం చుట్టూ నది ఉండి మధ్యలో ఉంటది. ఈ ఊరికి ఎవరైనా, ఈ గ్రామంలోకి ఎవరైనా అడుగు పెట్టాలంటే పడవల ద్వారా రావాలి. అయితే కొత్త వాళ్ళు వస్తున్నారంటే ముందే ఆ పడవల్ని మేము వస్తాము, మాకు ఈ పడవ ఈ టైంకి కావాలి అని చెప్పి పెట్టుకోవాలి. అట్లా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ గ్రామంలో అడుగు పెట్టబోతుందనే విషయం ముందే తెలుసుకొని అక్కడికి అడుగు పెట్టబోతున్న ఈడీ అధికారుల మీద ఘోరాతి ఘోరమైన దాడి చేశారు టీఎంసీ నాయకులు. ఇప్పటికీ కూడా దాడి చేసిన వాళ్ళలో చాలా మంది దొరకలేదు, పరారీలోనే ఉన్నారు. ఇక షేక్ షాజిఖాన్ ఎవరైతే ఈ దాడికి మొత్తం ప్లాన్ చేసిండో ఇందాక చెప్పిన కదా మండల అధ్యక్షుడని, ఆయన ఇప్పటికీ దొరకలేదు. కాకపోతే ఆయన అనుచరులు పరారీలో ఉంటే ఆయన అనుచరులు మాత్రం మొత్తం బరిదెగించేసిండ్రు. ఎంత బరిదెగించిండ్రు అంటే ఆడోళ్ళ మీద అత్యాచారాలు చేయడం, మొగోళ్ళను కొట్టడం, ఇష్టం వచ్చినట్టు ఒక వికృత చేష్టలను చూపించడం మొదలుపెట్టిండ్రు. చెప్పుండ్రి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇక్కడ అడుగు పెడుతుందంటే కారణం ఎవరు, మీలో ఎవరు చేసిండ్రు ఈ పని, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, ఎంత అంటే అంత ఘోరాతి ఘోరంగా చేయడం మొదలుపెట్టిండ్రు. ఇక ఇక్కడ హిందూ ముస్లిం గొడవలాగే దీన్ని చూడాలా అంటే పూర్తి హిందూ ముస్లిం గొడవలా చూడాల్సిన అవసరం లేకపోయినా ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ముస్లింస్కి అందాల్సిన రేషన్ బియ్యం అందుతూనే ఉన్నాయి, అలాగే హిందూ ప్రజల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అలా అని పూర్తి హిందూ ముస్లింలే చేసిండ్రా ఈ ద్రోహం అంటే కాదు. ఇందులో కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. వీళ్ళని హిందువులు అని చెప్పుకోవడానికి కూడా బాధపడాలి, భారతీయులు అని చెప్పుకోవడానికి కూడా బాధపడాలి. అలాంటి మూక కూడా ఉంది. శంకర్ ఆద్య ఈయన అనుచరుని కూడా అరెస్ట్ చేసిండ్రు. సో కాబట్టి దీన్ని పెద్ద హిందూ ముస్లిం గొడవగా చూడవసరం లే. అయితే కమ్యూనిస్ట్ టైంలో కూడా ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఉండేటోళ్ళట. వాళ్ళు ఎవరంటే ముజీబ్ మాస్టర్ అలాగే ఇస్సల్లకార్. వీళ్ళు కూడా ఎంత ఘోరం చేసిందంటే అక్కడి నుంచి హిందువులను తరిమేసేటోళ్ళట, హిందువుల భూముల్ని అక్రమంగా లాక్కునేటోళ్ళట అక్కడ గిరిజనులకు సంబంధించి. ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే నేను విక్రమార్కుడు సినిమాలో చూసిన ఆ సీను, నాకు ఇది సోషల్ మీడియాలో చూసి ఇన్ఫర్మేషన్ రాసుకునేటప్పుడు కళ్ళకు గట్టినట్టుగా అనిపించింది. ఆ ఊరు పెద్ద ఉంటాడు,
ఆ ఊరి పెద్ద ఆ ఊర్లో తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి అందంగా కనిపించింది అనుకో, ఆ అమ్మాయిని తీసుకొచ్చుకుంటాడు. అమ్మాయి తల్లి అయినా పర్వాలేదు, పెళ్లి కాకపోయినా పర్లేదు, పెళ్ళైనా పర్లేదు, ముస్లామైనా పర్లేదు, బిడ్డల తల్లైనా పర్లేదు, వాళ్ళకి నచ్చింది అంటే తీసుకొచ్చుకుంటారు. అందులో రాజీవ్ కనకాల భర్త పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు, వాళ్ళ భార్యను తీసుకొచ్చుకుంటాడు కొడుకు నచ్చండి అని. నాన్న అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. అంటే రాజీవ్ కనకాల ఆయన వైపు చూస్తాడు ఎప్పుడు వస్తుంది అని అడగడానికి. తన భార్యను కూడా తను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో అడిగితే నా కొడుకు మోసగిరినాక పంపిస్తాడు అని చెప్తాడు. అలా ఈ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు జరిగితే ఆ ఊర్లో మహిళలను తీసుకెళ్లేటోళ్ళట. ఆ మహిళలు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. వాళ్ళను ఎప్పుడు తీసుకొస్తారో ఎవరికీ తెలియదు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళ పార్టీలు జరుగుతున్నాయి, వాళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అంటే ఊళ్ళో ఉన్న ఆడోళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళకు నచ్చి వదిలేయాలి అనిపించినప్పుడు వదిలేస్తే ఇంటికి తిరిగి రావాలి. అసలు అక్కడ రాజ్యమేలుతోంది, ముఖ్యమంత్రిగా ఉంది ఒక మహిళేనా? సిగ్గుపడాలి ఈ విషయం తెలిసినాక మమతా బెనర్జీ. ఇలాంటి దుర్మార్గం చేసే ఒక మహిళ దీది అని పిలిపించుకుంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి దేశ ప్రధాని కావడానికి ప్రయత్నం చేస్తుందట. ఈమె గనక కొంచెం పై స్థాయిస్తే దేశంలో ఉన్న మహిళలందరినీ తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడదు. సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఆడవాళ్ళని భారతదేశంలో పుట్టి ఉన్నోళ్ళెవ్వరు కూడా ఆడవాళ్ళని ఒక దేవతగా చూస్తారు. ఇలా అగ్గడబగ్గడగా పక్క రాష్ట్రం, పక్క దేశం నుంచి జొరబడతారు చూడండి, విలువలు లేని మనుషులు ఆడపిల్లను ఒక ఆట బొమ్మగా చూస్తారు. అదే జరిగేదట. అలా జరుగుతుంటే భరించలేక తెగించిన వాళ్ళు, ఇందాక చెప్పాగా ఇస్సల్లాకార్, చంపేసిండ్రట. అంతే. నరకాసురుడి వధ సత్యభామ చేసింది. ఎందుకు చేసింది? శ్రీకృష్ణుడు చేయలేడా అంటే చేయగలడు, కానీ మహిళల బలం కూడా తెలవాలి. మహిళలు తలుచుకుంటే రాక్షస సంహారం అనేది జరుగుతుంది అనేది కూడా తెలవాలి. అందుకే ఇక్కడ కూడా అంతే. ఎంతకాలం ఆడపిల్లలను ఒక ఆట బొమ్మగా చూస్తూ ఉంటే నోరు మూసుకొని ఊరుకుంటారు? ఊరుకోలేరు కదా. తిరగబడ్డ దాని ఫలితం ఏంటి అని అంటే ఇది, ఆడి ప్రాణాలు పోయినాయి. అయితే ఈయన గురించే ఇంకో విషయం కూడా చెప్తా చూడండి. ఇస్సల్లాకార్ ఈయన ఒకప్పుడు 15 కుటుంబాలున్న ఒక కుటుంబాన్ని సజీవ దహనం చేసిండట. ఆ కేసు ఇప్పటి వరకు కూడా క్లియర్ కాలే. దానికి కారణాలు కానీ దానికి సంబంధించి ఈయనతో ఉన్న వాళ్ళని కానీ అరెస్ట్ చేయడం కూడా కాలే. ఇక ఇప్పుడు 2019 తర్వాత ఎవరైతే షేక్ షాజహాన్ వచ్చిండో, అంటే టీఎంసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో పెత్తనం, వాడిపోతే వీడిపోతే ఇంకొకడు అని అంటారు చూసిండ్రా, అట్లా కమ్యూనిస్టులు పోగానే తృణమూల్ కాంగ్రెస్ అడుగు పెట్టగానే 2019లో మళ్ళీ ఇంకొకటి వచ్చిండు షేక్ షాజహాన్ అని. ఇక వీడు కూడా 7 వ్యక్తులను చంపేస్తే 5 శవాలు ఇప్పటిదాకా దొరకలేదట. వీళ్ళకంటే అడవిలో ఉండే జంతువులు నయం. ఆకలేస్తే తప్ప ఏమంటారు, వేటాడు. అధికారం, మదం, డబ్బు, యావ, కొవ్వెక్కిన ఒళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కాని ఒక పైశాచికత్వం పశ్చిమ బెంగాల్లో అనేక ప్రాంతాలలో ఉంది. వాస్తవం. ప్రజలు ఇప్పుడిప్పుడు మేల్కొంటున్నారు. ఇప్పుడు రాజ్దీప్ సర్దార్ ఈయన గురించి కూడా మాట్లాడాలి. ఈయన భార్యకి ఇప్పుడిప్పుడే రాజ్యసభ సీటు అక్కడే పశ్చిమ బెంగాల్ నుంచి మాట్లాడుతున్నారు. ఆ పేరు సాగరికా ఘోష్. ఈమెయితే ఒక ఆడపిల్ల అక్కడ జరుగుతున్న వాటి గురించి నోరెత్తి మాట్లాడలేదు. అదే ముస్లింలకు ఏమైనా జరిగితే వీళ్ళు ఆయన మస్తు రెస్పాండ్ అవుతాడు, వీటి విషయంలో కాడు. ఇక ఇలాంటి గ్రామాలు, ఇది సదేశ్ కాలికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మహిళలు తిరగబడ్డానికి కారణం ఏంటి, అతిపెద్ద కుంభకోణం బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ క్రూరత్వం ఎలా ఉంది, రేపు పశ్చిమ బెంగాల్ ఎలా మారబోతుంది అనేది మీకు అర్థమై ఉంటది. ఇక్కడ ఈ ఒక్క గ్రామమే కాదు, ఇలాంటి గ్రామాలు అనేకం. అక్కడ మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలుగా మారుతున్నారు. మైనారిటీలుగా ఉన్న పరాయి దేశం నుంచి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ ముస్లింలు మెజారిటీలుగా మారుతున్నారు. ఆడవాళ్ళంటే సుఖం కోసం మాత్రమే అనుకొని వరస, వావి, వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు. చెప్తే భర్తల ప్రాణాలు తీసేస్తామని వాళ్ళ కళ్ళ ముందే ఘోరాలు చేస్తుంటే, వాళ్ళ భూములు లాక్కుంటుంటే ఏం చేయాలో అర్థం కాని ఒక మానసిక ఘోషతోటి పశ్చిమ బెంగాల్లో అనేక గ్రామాల ప్రజలు ఇంకా సతమతం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇంకా తిరగబడ్డానికి చాలా గ్రామాలు ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చే అనేక అక్రమాలు ఉన్నాయి, అనేక కుంభకోణాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ ప్రజలు తిరగబాటు మొదలైంది. అది ఎంతలా అంటే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది అంటారు చూసిండ్రా, అంతగా. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే 30 ఏళ్ల కమ్యూనిస్టు పాలనైనా 10-11 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ పాలనైనా ఏ మార్పు లేదు. ఒకరి తర్వాత ఒకరు ఆడోళ్ళ మానం మీద, అక్కడ భూముల మీద, తమ పెత్తనం మీద మాత్రమే ఆశపడి పనిచేస్తున్నారే తప్ప మనుషులమన్న విజ్ఞతను ఎప్పుడో మర్చిపోయారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఈ సంఘటనలకు సంబంధించి ప్రతి మహిళా నేత కాదు దేశంలో ఉన్న ప్రతి మహిళ స్పందించాలి. ఎంత ఘోరం! ఇంటికి వచ్చి లాక్కొని వెళ్ళిపోయి ఒక అమ్మాయిని మాకు ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాము అని అంటే, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళని వాడుకుంటామంటే ఆటబొమ్మ అమ్మాయిలు ఎక్కడి నుంచో అక్రమంగా జొరబడి ఈ దేశంలో పుట్టి పెరిగిన భూములు లాక్కుంటూ గిరిజన బిడ్డలకు అన్యాయం చేసుకుంటూ మాకు ఇలా బానిసలుగా బ్రతకండి లేకపోతే ప్రాణాలు తీస్తామంటే, అసలు ప్రాణాలు తీసిన వాళ్ళ శవాలు కూడా దొరకట్లేదు అంటే ఎక్కడున్నాం మనం? భారతదేశంలోనే ఉందా పశ్చిమ బెంగాల్? ఏం జరుగుతోంది? ఇలాంటి మూర్ఖులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఇప్పటికే బీజేపీ చాలా మంది అక్కడికి చేరుకొని వీళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. కానీ ఆ మద్దతు చిన్నా చితకగా సరిపోదు. పశ్చిమ బెంగాల్లో దీది అని పిలిపించుకుంటున్న మమతా బెనర్జీ అండదండలతో రెచ్చిపోతున్న నాయకులకు బుద్ధి రావాలి అనంటే అది గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రక్షాళన జరగాలి. అక్కడ ఓటర్ మేలుకోవాలి. చైతన్యం కలిగించడానికి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ధైర్యాన్ని ఇవ్వాలి. అక్కడ ప్రజల్లో ఉన్న ఎక్కడో మూలనున్న భయాన్ని తొలగించాలి. లేకపోతే అక్కడున్న ప్రజలు భారతదేశంలో ఉన్నారా బంగ్లాదేశ్లో ఉన్నారా అర్థం కాకుండా ఆడపిల్లని కనాలి అంటే ఎవరికో బలి చేయడం ఎందుకు అని కడుపులోనే చంపేస్తే, భార్యను ఒకప్పుడు నేను ఎక్కడో చదివా, ముస్లిం రాజులట యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధంలో ఒకవేళ పుసుక్కున ఆడోళ్ళు చచ్చిపోయిన ఆడోళ్ళ మీద కూడా అత్యాచారం చేసేటోళ్ళట. అందుకని ఆ రాజుల భార్యలు భర్తతో పాటే సజీవ దహనం అయ్యేటోళ్ళట, లేకపోతే పాయిజన్ ఇంజెక్షన్స్ నరాలకు ఎక్కించుకునేటోళ్ళట. ఆడవాళ్ళ చెస్ట్లకి మిగతా చోట పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించుకునేటోళ్ళట. ఎందుకంటే ఆ విషపూరితం అయితే వాళ్ళు అత్యాచారం చేయరు వాళ్ళ శరీరాన్ని అని చనిపోయిన తర్వాత, అయినా కూడా చేసేటోళ్ళట. నాకెందుకో ఆ చరిత్ర ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు యాదకొచ్చింది. భద్రం, భరతమాతగా గౌరవిస్తున్నామంటే ఇక్కడ ఆడపిల్లకు విలువ ఇవ్వడం వల్లే. ఆడపిల్ల లేకపోతే ప్రపంచం ఆగిపోద్ది. ఏదైనా కానివ్వండి, ఆడపిల్ల లేకపోతే జీవితం ఉండదు. ఒకటిని రెండుగా చేయగలిగిన ఏకైక శక్తి ఆడవాళ్ళలో మాత్రమే ఉంది. ఆ శక్తిని తక్కువ అంచనా వేసి మీ సుఖం కోసం ఆలోచిస్తే ఏదో ఒక రోజు ప్రపంచ వినాశనానికి అదే కారణమవుతుంది. రైట్, ఆ సంఘటనలన్నీ చూసిన తర్వాత కొంత ఆడపిల్లలుగా ఎక్కువ ఎమోషన్ అయిపోయినట్టున్నా, ఏదేమైనా ఇది అక్కడ జరుగుతున్న సంఘటన. దీని గురించి ప్రశ్నమెత్తాలి. అసలు విషయాన్ని టీఎంసీకి కొమ్ముగాస్తున్న మీడియా ఛానళ్ళు దీని గురించి ప్రసారం చేయకుండా, ప్రపంచానికి తెలియజేయకుండా ఆపాలని ప్రయత్నం చేసినా, జాతీయవాదాన్ని నమ్ముకుంటూ దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కోరుకునే కొందరు జర్నలిస్టులు వీటి మీద ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ రావాలి, అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. మళ్ళా మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వం ఆడపిల్ల వైపు తప్పుగా చూస్తే వణికిపోవాలి. ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేయండి. పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఐ ప్రామిస్ మీరు పంపించే ప్రతి రూపాయి కూడా ఛానల్ డెవలప్మెంట్ కోసం. ఎందుకు అనంటే ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని త్వరితగతిన మీకు అందించాలంటే టెక్నికల్గా మన ఛానల్ ఇది డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవసరంలో మీరు నాకు భాగస్వాములుగా తోడుంటే ఒక ఆడపిల్లగా వాటి మీద యుద్ధం చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. సో మీరు నాకు చేయూతనందిస్తూ మన ఛానల్ డెవలప్మెంట్లో అటు సబ్స్క్రిప్షన్ పరంగా ఇటు ఆర్థికంగా నాకు ఎప్పుడు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. స్టే విత్ us.